మహాగణుడు మహోన్నతుడైన దేవుడు మానవులమైన మనల్ని చేరదీసి పాపులమైన మనల్ని కడిగి తన కుమారుడైన క్రీస్తు ద్వారా మన పాపాలు క్షమించి మనలను తన్ను ఆరాధించే ప్రజలుగా ఉంచి ఈరోజు ఆ మహోన్నతుడైన దేవుణ్ణి ఆత్మతో సత్యముతో ఆరాధించే మహాభాగ్యాన్ని మనకు దేవుడు కలిగించాడు. అందుని బట్టి మనం దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎందుకంటే అసలు దేవుడు అంటే ఏంటో, దేవుడు ఎవరో అనే ఈ ఆలోచనలు కూడా మనకు తెలియదు. దేవుడు ఎవరో, ఎక్కడ ఉంటాడో, అసలు ఆయనకి మనకున్న సంబంధం ఏంటో, వీటికి సంబంధించిన ఐడియా కూడా మనకు లేదు, ఏ విధమైన ఆలోచన కూడా లేదు. అలాంటిది ఈరోజు మనం ఎగ్జాక్ట్గా వచ్చి ఆయన పాదాల దగ్గర ఆయన్ని ఆరాధిస్తున్నాము అంటే ఇది దేవుడు మనకు అనుగ్రహించిన మహాభాగ్యం. లోకంలో మనకంటే చాలా మంచి జ్ఞానం కలిగిన ప్రజలు ఉన్నారు, గొప్పవారు ఉన్నారు, ఐశ్వర్యవంతులు, అందచందాలు, ఆస్తులు కలిగిన వారు చాలామంది ఉండగా మనమే ఈరోజు ఆరాధించే ప్రజలంగా ఉన్నాము అంటే అది దేవుడు మనకి ఇచ్చిన మహాభాగ్యం. దాన్ని మనం సద్వినియోగం చేసుకొని దేవుడు కోరినటువంటి పద్ధతుల్లో మనం దేవుడిని ఆరాధించాలి, ఆరాధించవలసిన అవసరం మనకు. కాబట్టి ఈరోజు ప్రత్యేకంగా మనం ఏం చెప్పుకుంటామంటే, గత వారం ఆరాధన 4వ భాగంలో ఒక విషయాన్ని మనం నేర్చుకున్నాం. అదేంటి అంటే, ఆరాధనను దేవుడు మార్చాడు, పద్ధతులను మార్చాడు. బైబిల్లో ఉన్న దేవుడు మార్చిన పద్ధతుల్ని బైబిల్ తెలియజేసింది. బైబిల్ చదువుతున్న వారు ఎవరైనా సరే ఆ పద్ధతుల్ని తెలుసుకుని దేవుడిని ఆరాధించాలి. నేను ఇంతకుముందు చెప్పాను, మాకు నచ్చినట్టు ఆరాధిస్తాం, మా పాస్టర్ గారు చెప్పినట్టు ఆరాధిస్తాం, మా తల్లిదండ్రులు చెప్పిన విధానంలో మేము ఆరాధిస్తాము అంటే బైబిల్ ఒప్పుకోదు, బైబిల్ యాక్సెప్ట్ చేయదు. మరి ఆరాధించడం ఎలాగా అంటే బైబిల్ చెప్పినట్టు ఆరాధించాలి. ఎందుకంటే బైబిల్ దేవుని గ్రంథం. ఈరోజు అనేక మంది ఆరాధనలో జరిగే మార్పుల్ని గమనించగా దేవుడు మార్చిన పద్ధతుల్ని తెలుసుకోలేక ఏం చేస్తున్నారు అంటే, గ్రంథం మీద కాకుండా మనుషుల మీద ఆధారపడి దేవుడిని ఆరాధించడానికి వస్తున్నారు. ప్రత్యేకంగా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆరాధనని దేవుడు మార్చాడు. ఎందుకు మార్చాడు అంటే, గత క్లాసులో మనం చెప్పుకున్నాం, గత ఆదివారం చెప్పుకున్నాం ఏంటంటే, ఆరాధన కోరే దేవుడు, ఆరాధన కోరే తండ్రి మనుషులందరూ ఆయన్ని ఆరాధించాలని ఆయన కోరుతున్నాడు. మనుషులందరూ ఆయన్ని ఆరాధించాలని ఆయన కోరుతున్నాడు. ఎందుకంటే ఆయన యూదులకు మాత్రమే దేవుడు కాడు, ఆయన అందరికీ దేవుడు, అందరు దేవుడు ఆయన. అప్పుడు అందరూ వచ్చి ఆయన్ని ఆరాధించాలి. ఆయన కొందరు దేవుడు కాడు, ఆయన ఆపద మొక్కుల దేవుడు కాడు, ఆయన కులదేవుడు కాడు. మీకు తెలుసు కదా, కులాలు విభజింపబడిన తర్వాత కులానికి ఒక దేవుడిని పెట్టుకొని కులదేవుడు, కులదేవత అని సిస్టమ్ పెట్టారు. ఆయన కులానికి కులదేవుడు కాడు, ఆయన కొందరు దేవుడు కాడు, ఆయన యూదుల దేవుడు కాడు, ఆయన అందరికీ దేవుడు. కాబట్టి దేవుడు ఏం కోరుతున్నాడు అంటే, అందరూ నా సన్నిధిని కనపడాలి, అందరూ నన్ను ఆరాధించాలని కోరు దేవుడు. అందువల్ల దేవుడెవరో తెలియని మనకి, రక్షణ అంటే ఏంటో తెలియని మనకి, దేవుని నియమాలు ఎలా ఉంటాయో తెలియని మనకి ఈరోజు ఆయన దగ్గరికి వచ్చి కూర్చొని ఆరాధించే మహాభాగ్యం దేవుడు ఇచ్చాడు. ఈ మహాభాగ్యం మన ముందు బ్రతికినటువంటి తరాల వారికి ఎవరికీ లేదు. వారు అసలు గ్రహించకుండానే చనిపోయారు. ఇప్పుడు దేవుడు మనకు అనుగ్రహిస్తే మనం ఏం చేస్తున్నాము అంటే, దాన్ని తెలుసుకోలేక, గ్రహించలేక, అనుసరించలేక బద్ధకస్తులమై ఆత్మ సంబంధమైన గురుడితనంతో బ్రతుకుతున్నాం. కాబట్టి నేనేం చెప్తున్నానంటే,
దేవుడు దొరకనప్పుడు ఒకలాగా ఉన్నాం, దేవుడు దొరికినప్పుడు దేవుడు దొరకనప్పటి వాళ్ళే ఉండకూడదు అని చెప్తున్నాను నేను. దేవుడు దొరకక మన వాళ్ళందరూ ఏమయ్యారంటే కడుపుకు బ్రతికి చనిపోయారు. ఇప్పుడు దేవుడు దొరికాడు, ఆరాధించవలసిన మనుషులుగా మనం ఆయన సన్నిధిలో ఉండాలని ఆయన మనకి అవకాశం ఇచ్చాడు. దీన్ని వినియోగించుకోవాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంది? అందువల్ల నేను మీ అందరికి ఎప్పుడు ఏం చెప్తానంటే, ఆరాధనకి సమయానికి రండి. దేవుడు మిమ్మల్ని కోరేది సమయం ఇమ్మని, అది ఆయనది. ఒకవేళ జేబులు డబ్బులుంటే నాలంటవేమో అనుకో, కానీ టైం నాదే అనడానికి ఎవరికి అధికారము లేదు. అది ప్రాథమికంగా ఒక స్థానిక సంఘానికి, ఓ స్థానిక సంఘాన్ని ఎస్టాబ్లిష్ చేస్తున్న సువార్థికుడికి తెలియవలసిన విషయం. ఓ స్థానిక సంఘాన్ని కట్టే సువార్థికుడే అందరికంటే ముందు రాకపోతే ఆయన ఎవరికి మాదిరిగా ఉండలేడు. ఓ స్థానిక సంఘంలో ఉండే పురుషులు అందరూ సమయానికి ఆరాధనకి అటెండ్ అవ్వకపోతే వారు వారి భార్యలకి కానీ పిల్లలకి కానీ మాదిరిగా ఉండలేరు. ఓ స్థానిక సంఘంలో ఉండే సభ్యులైన స్త్రీలు సమయానికి తన భర్తకి తన బిడ్డలకి కావలసినవన్నీ అందించి ఆరాధనకి సిద్ధపరచకపోతే ఆవిడ అసలు ఎందుకు బ్రతుకుతుందో తెలియదు, ఏం సాధించడాక ఇంట్లో అటు ఇటు తిరుగుతుందో తెలియదు. ఇక నువ్వు ఇంట్లో ఉండి ఏ వంటల్లో ఉండు, ఏ వేపులు వేపు, ఏం చెయ్యు, ఎన్ని కారణాలు చెప్పు, అవన్నీ దేవుడికి అనవసరం. నువ్వు ఒక ఇల్లాలుగా ఏం చేయాలి అంటే, ఆరాధన ఇక్కడ 8 గంటలు అంటే కనీసం 10 నిమిషాల ముందే ఇక్కడికి వచ్చి నీ భర్తని నీ పిల్లల్ని పంపించి వారితో పాటు నువ్వు కూడా వచ్చి ఇక్కడ పరిచర్య చేయాలి. ఎందుకంటే నేను చెప్పాను కదా, బంగారు ఈ గొలుసు ఎవరిదమ్మా అంటే నాదంటే మీరు కావచ్చు, దేవుడి దగ్గర మీరు ఒప్పుకోరు, కానీ టైం ఎవరిది చెప్పట్లేదు. ఈ టైం మీద టైం నాదా, టైం ఎవరిది? కాబట్టి దేవుడు చెప్పాడు, సమయమును పోనీక సద్వినియోగం చేసుకొని అజ్ఞానుల వల్లే కాక జ్ఞానుల వల్లే నడుచుకోండి అన్నాడు. మీరు జ్ఞానులైతే నియమింపబడిన సమయం కంటే ముందు ఎక్కడికి వచ్చి ఉండాలి. దేవుని సమయాన్ని దొంగిలించిన వాడు ఎవడో బాగుపడ్డాడు. దేవుని సమయాన్ని దొంగిలించి అందరు వచ్చిన తర్వాత లాస్ట్ లో వచ్చి అందరి చేత వందనాలు అందుకునేవాడు ఉంటాడు, అతను దైవజనుడిగా చాలా మంది అవుతాడు, బాగుపడ్డాడు, పతనం అయిపోతాడు. కాబట్టి మీరు అంటే మన పూర్వీకులకు లేని మహాభాగ్యం, మన తాతలకి మన ముత్తాతలకి మన పూర్వీకులకి లేని మహోన్నతుడైన ఆ సర్వశక్తి సంపన్నుడైన దేవుడిని ఆరాధించే ఈ మహాభాగ్యం ఇవాళ మీకు నాకు మన బిడ్డలకి దొరికిందంటే పరిగెత్తాలి ఆయన దగ్గరికి. ఇది మీరు ప్రాథమికంగా గుర్తుంచుకోండి. నేను చెప్పాలనుకున్న విషయం ఏంటి అంటే, ఆరాధన దేవుడు మార్చాడు. ఆరాధన సాల్మన్ రాజు మార్చలేదు, ఆరాధన దేవుడు మార్చాడని బైబిల్ చెప్పింది. బైబిల్ విద్యార్థులందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుడు మార్చిన ఆరాధనని తెలుసుకొని ఆయన ఏ విధానంలో ఆరాధన కోరాడో ఆ రకంగా ఆరాధన చేయాలి. మన దగ్గర మనకు ఒక స్వేచ్ఛ ఉందని, ఒక స్వాతంత్రం ఉందని, మన ఇష్టం వచ్చినట్టు మనకు నచ్చినట్టు ఆరాధన చేస్తానంటే దేవుడు అంగీకరించేవాడు కాదు. కాబట్టి మారిన పద్ధతులు తెలుసుకోండి. తెలుసుకున్నటువంటి పద్ధతుల్ని దేవుడు రాయించినటువంటి పద్ధతులు తెలుసుకొని ఆ రకంగా దేవుడిని మనం ఏం చేయాలి? ఆరాధించాలి. కాబట్టి లాస్ట్ టైం నేను మాట్లాడినప్పుడు ఏం చెప్పానంటే 3 విషయాలలో దేవుడు మార్చేశాడు. ఒకటి, స్థలం మార్చేశాడు. అప్పుడు ఆరాధించడానికి ఎక్కడికి వెళ్ళేవారు? యెరూషలేముకి వెళ్ళేవారు. తర్వాత ఇప్పుడు స్థలంతో నిమిత్తం లేదు, ఎక్కడ 2-3 కూడితే అక్కడ ఆరాధన జరగవచ్చు. 2-3తోనే సంఘం స్టార్ట్ అవుతుంది అని చెప్పాను. ఓకేనా? ఇప్పుడు ఆరాధన ముఖ్యమా, స్థలం ముఖ్యమా? అప్పుడు ఆరాధన స్థలానికి బదులు ఏం చేశాడంటే సమాజాన్ని లేదా సంఘాన్ని దేవుడు కోరుకున్నాడు. సంఘము ద్వారా మహిమ పొందాలన్న దేవుడు స్థలానికి ప్రాధాన్యతను తీసేసి యెరూషలేముని తీసేశాడు. యెరూషలేము దేవాలయాన్ని కొట్టించేశాడు. రాజుల చేత యెరూషలేము దేవాలయం ఏమైంది? పతనమైంది. యెరూషలేముని నాశనం చేయించేశాడు. యెరూషలేముకి ఇప్పుడు ప్రాధాన్యత లేదు.
ఇప్పుడు ప్రాధాన్యత దేనికి ఇచ్చాడు? సంఘానికి ఇచ్చాడు. సంఘము ద్వారా తరతరములు యుగయుగములు మహిమ పొందాలన్న ఆయన చిత్తానికి కేంద్రము భూమి మీద సంఘము. కాబట్టి ఇప్పుడు సంఘమే ఆరాధనకి కేంద్రం, సంఘంలోనే ఆరాధన జరగాలి, సంఘం ద్వారా దేవుడు మహిమ పొందాలని నిర్ణయించాడు. ఇది మనం తెలుసుకున్నాం. అప్పుడు ఆరాధించే ప్రజలు మార్చాడు. రెండవదిగా, ఒకప్పుడు ఎవరు ఆరాధించేవారు? యూదులు, ఇశ్రాయేలీయులు మాత్రమే ఆరాధించేవారు. ఇప్పుడు ఎవరు ఆరాధించాలి? అందరూ ఆరాధించాలి. దేవుడు కొందరికి దేవుడా, అందరికి దేవుడు అని మనం అనుకుంటే ఆయన అందరికీ దేవుడు. కాబట్టి ఇప్పుడు ఏం చేయాల్సాడు అంటే అందరూ వచ్చి ఆయన్ని ఆరాధించాలని కోరుతున్నాడు. అందువల్ల ఏం చేశాడు అంటే దేవుడు ఆ ప్రజల్ని మార్చాడు. దేవుడు అందరికీ అవకాశం ఇచ్చాడు. ఇది రెండో విషయం. అయితే అప్పుడు మూడవదిగా మనం ఏం నేర్చుకున్నాము? ఆరాధనలో, దేవుని ఆరాధించే ఆరాధన విధానంలో ప్రముఖ పాత్ర వహించిన వారు యాజకులు. ప్రముఖ పాత్ర యాజకులది. యాజకులు ఎవరు అంటే లేవి గోత్రికులు. లేవి యాకోబు కుమారుడు రూబేను, షిమ్యాను, లేవి. లేవికి ముగ్గురు కొడుకులు, గెర్షోను, కహాతు, మెరారి. ఈ ముగ్గురు కొడుకుల్లో నుండి లేవి గోత్రికులందరూ లేవీలు వచ్చారు. అప్పుడు లేవీల్ని శక్తిని వయసు వచ్చినప్పుడు, 21 సంవత్సరం వయసు వచ్చినప్పుడు లేవీల్ని ప్రతిష్ఠించేవారు. ఆ ప్రతిష్ఠింపబడిన లేవీలు యాజకులుగా పనిచేసేవారు. వారికి ప్రధాన యాజకుడు ఆహారం ఉండేవాడు. కాబట్టి దేవుణ్ణి ఆరాధించే విధానంలో ప్రముఖ పాత్ర వహించిన వారు ఎవరంటే లేవి గోత్రికులు అని మనం అక్కడికి చదువుకున్నాం, నేర్చుకున్నాం. అప్పుడు లేవీల్ని దేవుడు ఏం చేశాడు? మార్చేశాడు. లేవీల్ని దేవుడు ఏం చేశాడు? మార్చేది. ఇప్పుడు లేవి గోత్రికులు కాదు. అప్పుడు ఏం చేశాడు అంటే పేతురు పత్రికలో చెప్పాడు, మీరు రాజులైన యాజకులు అన్నాడు. క్రైస్తవులే యాజకులు, క్రైస్తవులే వారి యొక్క ఆరాధనా విధానాన్ని కొనసాగించాలి. ఇప్పుడు లేవి గోత్రం లేదు. ఇప్పుడు ఎక్కడైనా లేవీలు ఉంటే వారు ఏం చేయాలంటే ఏదో పనిపాట్లు చేసుకుని ఉద్యోగాలు చేసుకోవాలి, అంతే తప్ప ఇప్పుడు మేము లేవీయులమండి, మేము ఆరాధిస్తామండి, మా ద్వారా జరగాలండి అనడానికి ఆ గోత్రానికి సెలవులు తీసేశాడు దేవుడు. అప్పుడు లేవీయుల స్థానంలో ఎవరికి అవకాశం ఇచ్చాడు? మనందరికీ అవకాశం ఇచ్చాడు. ఆ రకంగా దేవుడు 3 విషయాల్ని మార్చాడని చెప్పుకున్నాం. ఈరోజు 4వ విషయాన్ని చెప్పుకుంటాం. ఆరాధన పద్ధతుల్ని మార్చాడు దేవుడు. ఆరాధన కోరే దేవుడు ఆరాధన పద్ధతులు మార్చాడు. తర్వాత ఏం జరిగింది అంటే దేవుడు బలులు మార్చాడు. దేవుడు ఏం చేశాడు? బలులు వేసేవారు. పూర్వం మీకు గుర్తుందో లేదో, ఇశ్రాయేలీయులకి బలులు వేయమని చెప్పాడు దేవుడు. ఎన్ని బలులు? 5 రకాలైనటువంటి బలులు ఇశ్రాయేలీయులకి చెప్పాడు. లేవీకాండం 1వ అధ్యాయం నుండి 7వ అధ్యాయం వరకు మీరు ఇంటి దగ్గరికి వెళ్ళి మీ బైబిల్ తీసి చదివితే, లేవీకాండము 1వ అధ్యాయం నుండి 7వ అధ్యాయం వరకు మీరు ఇంటికి వెళ్ళి మీ బైబిల్ చదివితే 5 రకాల బలులు ఉంటాయి. బలులు ఎన్ని రకాలు? 5 రకాల బలులు. 5 రకాల బలులు ఏంటి అంటే, 1 దహన బలి, 2 సమాధాన బలి, 1 దహన బలి, 2 నైవేద్యము, 3 సమాధాన బలి, 4 పాప పరిహారార్థ బలి, 5 అపరాధ పరిహారార్థ బలి. ఈ 5 రకాల బలులు వెయ్యాలని దేవుడే ఆనాడు ఇశ్రాయేలీయులకు చెప్పాడు. ఈ 5 రకాల బలులు నాకు కావాలని దేవుడే వారికి ఆజ్ఞాపించాడు. కాబట్టి వారు ఏం చేసేవారు? బలులు అర్పించేవారు. ఆరాధించే సమయంలో వారు ఏం చేసేవారు? బలులు అర్పించేవారు. అది దినవృత్తాంతాల్లో మనం చూస్తాం. అప్పుడు దేవుడు ఏం చేశాడు అంటే ఈ బలులకు సంబంధించి మార్పులు జరిగాయి, మీరు తెలుసుకున్నారా? ఈ బలులకు సంబంధించి మార్పులు జరిగాయి, మీరు తెలుసుకున్నారా అని చెప్పి
బలులు మార్చేశాడు. బలులు ఎందుకు మార్చాడు అంటే యాజకులు మార్చాడు కాబట్టి. యాజకులను మార్చాడు కాబట్టి ఏం మారాయి? బలులు మారాయి. అప్పుడు యాజకులు ఉంటే డెఫినెట్ గా ఏముంటాయి? బలులే ఉంటాయి. ఈ జంతువులే బలిచ్చేవారు. పైపెచ్చు జంతువులను బలవడం ఎంత అన్యాయం అంటే, పాపం చేసిన వాడేమో మనిషి, బలైందేమో ఒక నోరు లేని ఒక ప్రాణి. పాపం చేసిన వాడెవరు? నోరున్న మనిషి, బుద్ధున్న మనిషి. బలైపోయింది ఎవరు? నోరు లేని, బుద్ధి లేనిటువంటి ఒక గొర్రెనో మేకనో కోడినో తీసుకొచ్చి ఆ బుద్ధిపూర్వకంగా చేసిన పాపి కోసం ఈ జంతువును బలిచ్చేవారు. ఎంత ఘోరం అది! ఎవరిని ఎవరిని బలయ్యాలి? ఆ పాపం చేసిన వాడు బలయ్యాలి. అలా బలేస్తే ఎంతమంది ఉంటారు భూమి మీద? మనం ఉండము. ఎందుకంటే ఏ భేదమును లేదు, అందరూ పాపలే. కాబట్టి దేవుడు ఏం చేశాడంటే, ప్రజల పాపాల కొరకు బలులు వేయండి అని చెప్పి ఎన్ని రకాల బలులు పెట్టాడు? 5 రకాల బలుల్ని దేవుడే పెట్టాడండి వాళ్ళకి. మళ్ళీ దేవుడే ఏమన్నాడంటే, మీ బలులు నాకు అక్కర్లేదు అన్నాడు. ఇచ్చినోడు ఎవరు? ఏర్పాటు చేసినోడు దేవుడే. వద్దన్నవాడు ఎవరు? దేవుడే. లేవి గోత్రికుల్ని యాజకులుగా నియమించమన్నది ఎవరు? దేవుడే. ఆ తర్వాత నాకు మరి లేవీయులు వద్దన్నది ఎవరు? దేవుడే. యెరూషలేము దేవాలయం దగ్గరే నాకు ఆరాధన జరగాలని కోరింది ఎవరు? దేవుడే. ఆ తర్వాత నాకు అది వద్దని చెప్పింది ఎవరు? దేవుడే. అంటే ఎలాగ నా దేవుడు ఏం చేశాడంటే, ఒక్కొక్కటి మార్చుకుంటూ వచ్చాడు. ఈ మార్పులు గమనించకపోతే ఆరాధించేవారు తప్పు చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ మార్పు దేవుడు చేశాడని ఎవరికైతే అర్థం కాక యథావిధిగా ఆరాధించడానికి వెళ్ళిపోయి వాళ్ళకు నచ్చినట్లు ఆరాధించారు అనుకోండి, ఆ ఆరాధన దేవుడికి ఇష్టమైంది కాదు. ముందు ఆరాధించడం కంటే మార్పులు గమనించడం ముఖ్యం. అవునా? ఎవరైనా ఒక స్లాబ్ వేయాలనుకోండి, కన్స్ట్రక్షన్ పైన స్లాబ్ ముందు వేస్తారా, మెట్ల ముందు కడతారా? స్లాబ్ ముందు వేస్తారా, మెట్లు కడతారా? మెట్లు కట్టిన తర్వాత ఏం చేస్తారు? అంతే కదా. ఇప్పుడు ఆరాధించాలంటే ఏం చేయాలి? ముందు ఆరాధనకు వచ్చేయాలా, ఆరాధన మార్పులు గమనించాలా? దేవుడు ఏం మార్చాడు? ఎలాగ ఆరాధించమన్నాడు? ఆయన ఎలాంటి ఆరాధన కోరాడు అనే విషయాన్ని ఏం చేయాలి? ముందు తెలుసుకోవాలి. ఆ తర్వాత ఏం చేయాలి? ఆరాధించడానికి రావాలి. రైట్. ఇప్పుడు నేను మీకు ఒక విషయం చెప్తాను, చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. దయతో మీరు జాగ్రత్తగా వెళ్ళండి. అసలు ఇశ్రాయేలీయులకి బలులేమని ఎందుకు దేవుడు చెప్పాడు అనేది ముందు మనం తెలుసుకోవాలి. 5 రకాల బలులు ఇచ్చాడు కదా. దహన బలి, నైవేద్యము, సమాధాన బలి, పాప పరిహారార్థ బలి, అపరాధ పరిహారార్థ బలి అని ఈ 5 రకాల బలులు ఇచ్చాడు. ఈ 5 రకాల బలులు కూడా వ్యక్తిగతంగాను, సామాజికంగాను, యాజకులకును, పెద్దలకును ఎవరైనా పాపం చేస్తే ఈ 5 రకాల బలుల్ని యూజ్ చేయాలి అని చెప్పి దేవుడు ఆజ్ఞాపించాడు. అవునా? అయితే మనం తెలుసుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ బలులు దేవుడు వారికి ఎందుకు ఇచ్చాడు అనేది మొదట మనం తెలుసుకోవాలి. తర్వాత ఎందుకు వద్దన్నాడు అన్నది కూడా తెలుసుకోవాలి. ఓకేనా? రైట్. హెబ్రీయులకు రాసిన పత్రిక, హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 22వ వచనంలో ఇలా ఉంది, మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడుననియు, రక్తము చిందించకుండా పాపక్షమాపణ కలగదనియు సామాన్యముగా చెప్పవచ్చును. నెంబర్ 1, ఈ బలులు దేవుడు నియమించడానికి గల కారణం ఏంటి అంటే, ప్రజల పాపాలకు పరిహారం కలిగించడానికి బలులు ఏర్పాటు చేశాడు. ఈ బలుల యొక్క ఉద్దేశం ఏంటి అంటే,
ప్రజల పాపాలకు ఈ బలులు పరిహారం కలిగిస్తాయి. అంటే ఈ బలి అంటే ఏంటంటే స్లాటర్ అంటారు దాన్ని ఇంగ్లీష్లో. గొర్రెను కానీ, మేకను కానీ, కోడిని కానీ, ఎద్దును కానీ దేన్నైనా తీసుకొని వెళ్తే ఆ పాపం చేసిన పాపి ఆ బలి పశువు యొక్క తల మీద చేయేస్తాడు. అప్పుడు ఈయన పాపము ఎవరు భరిస్తారు? ఆ పశువు భరిస్తుంది. ఒక పాపి బలిని తీసుకెళ్లి అక్కడ నిలబెడతాడు యాజకుడి దగ్గర. అప్పుడు యాజకుడు ఏం చెప్తాడంటే, నీ చెయ్యి దాని మీద వేయి అంటాడు. అప్పుడు ఆ యాజకుని యొక్క ఆజ్ఞ ప్రకారము ఆ బలిని తెచ్చిన పాపి ఆ పాపి యొక్క హస్తాన్ని దేని మీద వేస్తాడు? ఆ బలి పశువు మీద వేస్తే అప్పుడు ఆ మనిషి యొక్క పాపాలు ఎవరు భరిస్తారు? ఆ పశువు భరిస్తుంది. వాని స్థానంలో దేన్ని బలేస్తారు అంటే ఆ పశువుని బలిస్తారు. అలా బలేయడం వల్ల ఏం జరుగుతుంది అంటే రక్తం కారుతుంది. అలా బలేయడం వల్ల రక్తం కారుతుంది. రక్తం చిందించకుండా పాప క్షమాపణ జరగదని సామాన్యముగా చెప్పవచ్చును. అందువల్ల ఏం జరిగిందంటే బలి యొక్క ఉద్దేశం ఏమిటి అంటే పాప క్షమాపణ కొరకు, అపరాధముల యొక్క క్షమాపణ కొరకు బలులు నియమించబడ్డాయి. ఇది మీరు ప్రాథమికంగా గుర్తుంచుకోండి. వీళ్ళేదో మాంసం వండుకొని తినాలని, వీళ్ళేదో రుచికరమైన భోజనాలు చేయాలని దేవుడు బలులు ఏర్పాటు చేయాల. ఇశ్రాయేలీయునికి బలులు ఏర్పాటు చేయడంలో గల ఉద్దేశం ఏమిటి అంటే ఆ బలి ఆ వ్యక్తి యొక్క పాపాన్ని భరించి ఆ వ్యక్తి పాపము నిమిత్తము వధింపబడితే చిందింపబడేది రక్తం. కాబట్టి రక్తము చిందించకుండా పాప క్షమాపణ జరగదు. గనుక పాప క్షమాపణ నిమిత్తము, అపరాధములు క్షమించే నిమిత్తము ఈ బలులు దేవుడి గారికి ఏర్పాటు చేశాడు. అయితే జరిగిన పరిణామం ఏంటంటే మనిషి పాపం చేస్తూనే ఉంటున్నాడు, బలులు వేస్తూనే ఉంటున్నాడు. రెండూ మానలేదు. ఏవి? పాపము మానలేదు, బలులు మానలేదు. ఇప్పుడు మనలాగే ప్రభురాత్రి భోజనము మానము, పాపము మానం కదా. ఆరాధన మానము, అపరాధము మానము. ప్రభురాత్రి భోజనము మానము, పాపిష్ట బలులు మానము. వాక్యము వదలము, కోపాన్ని వదలము. మనకు అర్థమైందమ్మా? మనుషులు ఎప్పుడు అలాగే ఉంటారు. ఇప్పుడు అలాగే ఉన్నాం మనం, మార్పులు రాలేదు. ఇశ్రాయేలీయులు ఏం చేసేవారు అంటే బలులు వేసేవారు, మాంసం చక్కగా తినేవారు. యాజకులు రక్తం తీసుకెళ్ళి ఆ గుడారం మీద, శవ పాత్రల మీద, గ్రంథం మీద చల్లేవారు. ఇది పాపక్షమాపణ దేవుడు మీ కొరకు విధించినటువంటి రక్తం అని చెప్పి చల్లేవారు. మళ్ళీ యథావిధిగా పాపాలు చేసేవారు. అంటే ఏం మానలేదు అంటే పాపము మానలేదు, బలులు మానలేదు. అప్పుడు బలులు కంటిన్యూగా వేస్తూ పాపాన్ని కూడా కంటిన్యూగా చేయడం వల్ల ఏం జరిగిందంటే ఏటేటా వారికి పాపములు జ్ఞాపకమునకు వచ్చుచున్నవి అని రాశాడు ఎబ్రీ రచన. కనుక బలుల యొక్క ఉద్దేశం ఏమిటి అంటే పాప క్షమాపణ కొరకు దేవుడు ఏర్పాటు చేసిన బలులని. పాప క్షమాపణ కొరకు దేవుడు ఏర్పాటు చేసిన బలులు కంటిన్యూగా బలులు వేయడం అలవాటు చేసుకున్నారు, కంటిన్యూగా పాపం చేయడం అలవాటు చేసుకున్నారు. పాపము మానలేదు, బలులు మానలేదు. బలులు దేవుడు నియమించడంలో గల ఉద్దేశం ఏమిటి అంటే వారికి పాపక్షమాపణ కలగాలని దేవుడు నియమించాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 18వ వచనం. ఇందుచేత మొదటి నిబంధన కూడా రక్తము లేకుండా ప్రతిష్ఠించబడలేదు. బలి ఎందుకు అంటే రక్తం చిందించాలి, రక్తం చేత నిబంధన ప్రతిష్ఠించబడాలి. 2 బలి ఎందుకు అంటే రక్తం చిందించబడిన తర్వాత నిబంధన ప్రతిష్ఠించబడడానికి బలి. 1 ప్రజల యొక్క పాపాలను పరిహరించడానికి బలి. 2 నిబంధన స్థిరపరచడానికి బలి. ధర్మశాస్త్ర ప్రకారము మోసే ప్రతి ఆజ్ఞను ప్రజలతో చెప్పిన తర్వాత ఆయన నీళ్లతోనూ రక్తవర్ణము గల గొర్రెబొచ్చుతోనూ హిస్సోపుతోనూ కోడలేకి మేకలేకి రక్తమును తీసుకొని దేవుడు మీ కొరకు విధించిన
నిబంధన రక్తం ఇదే అని చెబుతూ గ్రంథం మీదను ప్రజలందరి మీదను ప్రోక్షించెను. అదే విధముగా గుడారం మీదను సేవా పాత్రలన్నిటి మీదను రక్తమును ప్రోక్షించెను. మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడుననియు. మళ్ళీ ఎందుకంటే శుద్ధి, రక్తం చేత శుద్ధి చేయబడటానికి బలులు. మళ్ళీ చెప్తున్నాను, పాపాలు క్షమించడానికి బలులు, నిబంధనను స్థిరపరచడానికి బలులు. మూడోది ఇప్పుడు ఏం చదివాము ఇక్కడ? శుద్ధి చేసుకోవడానికి బలులు. ఏం జరగాలి? శుద్ధి చేసుకోవడానికి బదులు నియమించాడు దేవుడు. రక్తము చిందించకుండా పాపక్షమాపణ కలగదని సామాన్యంగా చెప్పవచ్చును అన్నాడు. ఇశ్రాయేలీయులకి 5 రకాలైనటువంటి బలుల్ని దేవుడు నిర్ణయించడానికి గల కారణాలు ఇవి. అయితే ఇక్కడ మనం ప్రత్యేకంగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, ఏప్రిల్కి రాసిన పత్రిక 10వ అధ్యాయంలో ధర్మశాస్త్రము రాబోచున్న మేలులు చేయగలదే గాని ఆ వస్తువుల నిజస్వరూపము గలది కాదు కనుక ఆ యాజకులు ఏటేటా ఎడతెగకుండా అర్పించు ఒక్కటే విధమైన బలులు వాటిని తెచ్చి వారికి ఎన్నడూ సంపూర్ణ సిద్ధి కలుగు చేయి నేరము. బలుల వల్ల ఏం జరగలేదు? తెచ్చిన వారికి ఉపయోగము లేదు. బలులు తెస్తున్నారా లేదా? చెప్పట్లేదు. ఉపయోగం జరిగిందా లేదా? జరగల. ఎవరికి అర్థమైంది సంగతి? బలులు వేయాలని నియమించినటువంటి దేవుడికి అర్థమైంది. ఆయన చెప్తున్నాడు, మీరు బలులు వేయడం కంటిన్యూ చేస్తున్నారు కానీ వీటి వల్ల మీకు ఉపయోగము, మీకు సంపూర్ణ స్థితి కలగలేదు ఈ బలుల వల్ల అన్నాడు. బలులు బాగానే తెస్తున్నారు, బలులు బాగానే వేస్తున్నారు కానీ వీటి వల్ల మీకు ఉపయోగం లేదని చెప్పాడు. ఒకవేళ ఉపయోగం అంటే 2వ వచనంలో అలాగూ చేయగలిగిన ఎడల సేవించు వారు ఒక్కసారి పరిశుద్ధపరచబడిన తర్వాత వారి మనస్సాక్షికి పాప జ్ఞప్తి ఉండదు కనుక వాటిని అర్పించిన మానుదురు. మనస్సాక్షికి పాప జ్ఞప్తి పోలేదు. ఆ బలుల వల్ల మనస్సాక్షికి ఉన్న పాప జ్ఞప్తి పోలేదు. అంటే మాటికి ఏటాట ఏం గుర్తొస్తున్నాయి? పాపాలు గుర్తొస్తున్నాయి. అంటే మనస్సాక్షిని శుద్ధి చేయలేని బలులని. నేను కరెక్ట్ గానే చెప్తున్నాను. బలులు ఎందుకోసం ఏర్పాటు చేశాడు? 1 పాపక్షమాపణ కోసం, 2 నిబంధనని స్థిరపరచడానికి, 3 వారిని వారు ఏం చేయాలి? ఆ బలుల రక్తం చేత శుద్ధి చేసుకోవడానికి. అయితే ఈ బలుల వల్ల ఏ విధమైన ఉపయోగము లేదని దేవుడు చెప్పాడు. ఎందుకు ఉపయోగం లేదు అంటే సంపూర్ణ సిద్ధి కలుగు చేయవు. బలులు ఏం చేయలేదు? బలులు ఏ మనిషిని సంపూర్ణంగా దేవుని ఎదుట నిలబెట్టలేదు. 2ది ఏంటంటే బలులు అర్పిస్తున్నప్పటికీ కూడా మనస్సాక్షికి ఏం గుర్తొస్తుంది? నేను పాపం చేశాను, నేను పాపిని అనే విషయాలు గుర్తొస్తున్నాయి. నువ్వు పాపి అయితే నువ్వు వేసే బలి వల్ల నీకు ఉపయోగం లేకపోతే బలు వేయడమే అనవసరం కదా. అప్పుడు 3వ వచనంలో అయితే బలులు అర్పించుట చేత ఏటేటా పాపములు జ్ఞాపకమునకు వచ్చుచున్నవి. 1 బలుల వల్ల ఏ మనిషి సంపూర్ణుడు కాలేడు దేవుని ఎదుట. 2 బలులు వేయడం ద్వారా వాళ్ళకి ఏటేటా పాపాలు జ్ఞాపకం వస్తున్నాయి. 3 ఈ బలులు తెచ్చిన వారికి అన్నట్టుగానే మనస్సాక్షికి దోషారోపణ లేకుండా చేయలేదు. ఆ రకంగా బలులు ఉపయోగం లేనివి అయిపోయాయి. అవునా? చెప్పట్లేదు మీరు? బలుల వల్ల తెచ్చిన వారికి ఏమైనా మేలు జరిగిందా? జరగలే. మేలు జరగాలనే దేవుడు బలుల్ని ఇచ్చాడు కానీ వాళ్ళకి వాటి వల్ల ఏ మేలు జరగలేదు. ఇది వారికి దేవుడు బలులు అర్పించడంలో ఉన్న అర్థం అన్నమాట. మరొక విషయం ఉంది. ఏప్రిల్కి రాసిన పత్రిక 9వ అధ్యాయము 15వ వచనంలో లేదా 14 నుంచి నేను చదువుతాను. నిత్యుడొక ఆత్మ ద్వారా
తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించిన మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయను. ఎవరి రక్తం? క్రీస్తు రక్తం మీ మనస్సాక్షిని ఎంతో శుద్ధి చేయను అన్నాడు. మనస్సాక్షిని శుద్ధి చేసేది జంతు రక్తం కాదు. మనస్సాక్షిని శుద్ధి చేసేది జంతు రక్తం కాదు. మనస్సాక్షిని శుద్ధి చేసేది క్రీస్తు రక్తం అని చెప్పి ఈ హేతువు చేత 15వ వచనంలో మొదటి నిబంధన కాలంలో జరిగిన అపరాధముల నుండి విమోచన కలుగుటకై ఆయన మరణం పొందినందున మొదటి నిబంధన కాలంలో అంటే ఈ బలులేసే కాలంలో మనుషులకి సంపద శుద్ధి కలగలేదు, మనస్సాక్షికి దోషారోపణ పోలేదు, తమను తాము శుద్ధి చేసుకోవడానికి అవకాశమే లేదు. కాబట్టి దేవుడు ఏం చేశాడు అంటే ఆయన కుమారుడు అనేటువంటి క్రీస్తు యొక్క రక్తాన్ని చిందించాడు. అంటే దీన్ని బట్టి మనకు అర్థమవలసిన విషయం ఏంటంటే, ఒకసారి నా వైపు చూడండి. రక్తం చిందించకుండా పాప క్షమాపణ కలగదు కదా. పాపాలు క్షమించాలంటే ఏం చిందించాలి? రక్తమే చిందించాలి. మరి ఈ జంతువుల రక్తం వల్ల పాపాలు పోకపోగా ఏటా పాపములు జ్ఞాపకం వస్తున్నాయి. అప్పుడు పర్మనెంట్ గా ఆ జంతువుల్ని ఆపేసి మనస్సాక్షిని శుద్ధి చేసుకునే రక్తం భూమి మీద చిందించాలని నిర్ణయించిన దేవుడు యేసు ప్రభు వచ్చినంత వరకు యేసు ప్రభు రక్తానికి బదులుగా ఆ జంతువుల్ని నియమించాడు. ఎవరు వచ్చినంత వరకు? యేసు ప్రభు వచ్చినంత వరకు రక్తము ద్వారానే పాప క్షమాపణ జరగాలన్న దేవుని యొక్క నిర్ణయం కోసం ఎవరి రక్తం ద్వారా సర్వమానవులకి పాపం పోతుందో ఆయన వచ్చినంత వరకు అందాక వాళ్ళకి ఏ రక్తాన్ని ఇచ్చాడంటే జంతువుల యొక్క రక్తాన్ని ఇచ్చాడు. ఇప్పుడు అసలైనటువంటి వాడు వచ్చే బలైపోయాడు కాబట్టి ఇక జంతువుల్ని బలైవలసిన అవసరము లేదు అని చెప్పి దేవుడు ఆయనే ఇచ్చినటువంటి ఆ బలుల్ని మళ్ళీ దేవుడు ఏమన్నాడు? మీరు ఆ బలులు ఇక నా దగ్గరకు తేవద్దు అన్నాడు. అది అర్థం కాక వాళ్ళు ఏం చేశారంటే బలులు తేవడం కంటిన్యూ చేస్తున్నారు. అప్పుడు దేవుడు వారికి ఒక మాట చెప్పాడు. యెషయా గ్రంథం 1వ అధ్యాయము 11వ వచనం ఇలా రాసి ఉంది అక్కడ. యెహోవా సెలవిచ్చిన మాట ఇదే, విస్తారమైన బలులు నాకేలా? నాకు కావాలా? నాకేలా? నాకు కావాలన్నాడా? నాకు అక్కర్లేదు అన్నాడు. విస్తారమైన మీ బలులు నాకేలా? దహన బలులు పొట్టేళ్ళు బాగుగా మేసిన నాకు అక్కర్లేదని చెప్పేశాడు క్లియర్ గాను. మీ బలులు నాకొద్దు అని చెప్పాడు. విస్తారమైన మీ బలులు నాకేలా అన్నాడు. అంటే ఇప్పుడు బలులు కోరాడా వద్దన్నాడా? ఎప్పటికీ చాలా మంది బలులు వేసిన వాళ్ళు ఉన్నారు, క్రైస్తవులు అని చెప్పుకునేవారు. జంతువుల్ని బలేసి బలిపీఠం మీద అగ్ని వేసి ఆ అగ్నిలో దహిస్తూ దేవుడు బలులు కోరాడు కాబట్టి మేము ఇస్తున్నామని చెప్పిన వాళ్ళు ఉన్నారు. బైబిల్ ఏం చెప్తుందంటే దేవుడు బలుల్ని కోరాడన్నది వాస్తవమే, ఆ దేవుడే మళ్ళీ మీ బలులు నాకు అక్కర్లేదని చెప్పాడన్నది కూడా వాస్తవమే. అంటే ఇప్పుడు దేవుడు ఏం చేశాడు? బలులు మార్చాడు. కాబట్టి మీ బలులు నాకు వద్దు అని చెప్పాడు. ఎవరికి బలులు వెయ్యండి అని చెప్పాడు ఆ ప్రజలకి బలులు మరి తేకండి అని చెప్పాడు. ఒకవేళ నేను చెప్పిన తర్వాత కూడా బలిని తెస్తే అది ఎలాంటిదో కూడా చెప్పాడు. యెషయా గ్రంథం 66వ అధ్యాయం 3వ వచనంలో నేను వద్దన్న తర్వాత కూడా మీరు బలులు తీసుకొస్తే ఆ బలి ఎలాంటిదో మీరే తెలుసుకోండి అని చెప్పి రాయించాడు. 66:3 ఇలా ఉంది. ఎద్దును వధించువాడు నరుని చంపు వంటి వాడే. ఒకప్పుడు బలయ్యండి అని చెప్పిన దేవుడు ఇప్పుడు బలులు ఏమంటున్నాడు? నా కొడుకు అన్నాడు. ఒకవేళ ఎవరైనా ఎద్దును తీసుకొచ్చి మీకోసం నేను సమర్పిస్తాను అంటే నువ్వు నరహత్య చేసేవాడితో సమానం అన్నాడు. పాయింట్ అర్థమైందా?
ఇప్పుడు ఎవరైనా బలేస్తానంటే ఎవరిని చంపినట్లు లెక్క అన్నాడు? జాగ్రత్త, నువ్వు నరహత్య చేసిన వాడితో సమానం అవుతావు, నీ బలులు నాకు అక్కర్లేదు అన్నాడు. ఎద్దును వధించేవాడు నరుని చంపవంటి వాడే, గొర్రె పిల్లను బలిగా అర్పించేవాడు కుక్క మెడను విరుచువాడి వంటి వాడే. కుక్క మెడను విరవడం ఎలాంటిదో గొర్రె పిల్లను అర్పించడం అలాంటిది అన్నాడు. ఒకప్పుడు ఏడాది గొర్రె పిల్ల కానీ ఏడాది మేకపిల్ల కానీ తీసుకొచ్చి దాన్ని వధించి పసక పండుగ చేయండి అని చెప్పిన దేవుడే ఇప్పుడు యెషయా ప్రవచనం యెషయా కాలం వచ్చినప్పుడు ఏం చెప్తున్నాడంటే, విస్తారమైన మీ బలులు నాకేలా, ఎద్దును వధించిన వాడు మనిషిని చంపిన వాడితో సమానం, గొర్రె పిల్లను తీసుకొచ్చి వధించిన వాడు కుక్క మెడను విరిచిన వాడితో సమానం అని చెప్తున్నాడు. అంటే మారిందా మారలేదా? ఎంత వ్యత్యాసమో చూడండి. బలులు వెయ్యాలని చెప్పి నియమించింది దేవుడే, ఇప్పుడు మీ బలులు నాకు అక్కర్లేదని చెప్పింది దేవుడే. తెలుసుకోవాలా అక్కర్లేదా? మరి తెలుసుకోకుండా చేస్తే ఎవరికి వ్యతిరేకంగా వెళ్తున్నట్టు? ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ ఒక్క విషయంలోనే కాదు, చాలా విషయాల్లో మార్పులు జరిగాయి. కాబట్టి దేవుడు బలులు కోరలేదు. రెండో విషయం ఏమిటి అంటే, ఇర్మియా 6:20 ప్రవక్తల ద్వారా దేవుడు తెలియజేస్తున్నాడు బలులు ఆపండి అని. ఇర్మియా 6:20 ఎలా చెప్పాడు? మీ సాంబ్రాణి నాకొద్దు, మీ చెరుకు నాకొద్దు, మీ దహన బలులు నాకు ఇష్టమైనవి కావు, నాకు అక్కర్లేదు. అది మీ దహన బలులు నాకు అక్కర్లేదు. శాబ నుండి వచ్చు సాంబ్రాణి నాకేలా అంటే దేవుడికి ఏమేయాలని సాంబ్రాణి చేస్తున్నారు అమ్మా? దేవుడికి ధూపం వేయాలని సాంబ్రాణి చేస్తున్నారు. మీరు ఏ దేశం నుండి సాంబ్రాణి తెచ్చి ధూపం వేయాలనుకున్నా మీ సాంబ్రాణి వల్ల వచ్చే ధూపం నేను ఆఘ్రాణించ నాకు అక్కర్లేదు అన్నాడు. మీకు తెలుసా? ధూపానికి బదులు ఏం పెట్టాడంటే ప్రార్థన పెట్టాడు. మీ ప్రార్థనే ధూపం. కాబట్టి సాంబ్రాణి వద్దు, ప్రతి మోకాళ్ళు యేసు నామమున వంగి ప్రార్థన చేయాలి. అప్పుడు సాంబ్రాణి, ఇప్పుడు ప్రార్థనే. నీ ప్రార్థనే ధూపం, నీ ప్రార్థనే నైవేద్యం. ప్రార్థన చేయలేదంటే నువ్వు ధూపం వేయలేదని అర్థం. ప్రార్థన చేయలేదంటే నువ్వు నైవేద్యం పెట్టలేదని అర్థం. ఎందుకంటే అనేకులు అనుకుంటున్నట్టు ధూపం వేస్తే వాసన చూసేవాడు కాదు, సాంబ్రాణి ధూపం వేస్తే వాసన చూసేవాడు కాదు, నైవేద్యం పదార్థాలతో పెడితే ఆయన నోటితో తినేవాడు కాదు, ఆయన ఆత్మస్వరూపి. అప్పుడు ఏం చేశాడు అంటే ప్రతి మోకాలు యేసునామమున వంగి ప్రార్థన చేయాలని కోరాడు. ధూపం తీసేసి ధూపం స్థానంలో ప్రార్థన పెట్టాడు. సందర్భం వచ్చింది కాబట్టి చెప్పాను. నువ్వు ప్రార్థన చేయలేదంటే ధూపం వేయలేదని అర్థం, నువ్వు ప్రార్థన చేయలేదంటే నైవేద్యం పెట్టలేదని అర్థం. చాలా మందికి తినేశాక బతకం వచ్చేస్తుంది. తిన్నంత వరకు బాగానే ఉంటారు, తిన్నాక ఏమొచ్చేస్తుంది? బతకం వచ్చేస్తుంది. ఆ బతకం మళ్ళీ శవ దగ్గర రాదు. ఆ బతకం మళ్ళీ ఒకరినొకరు తిట్టుకున్నప్పుడు రాదు. ఆ బతకం మళ్ళీ ఇతర విషయాల్లో రాదు. ప్రార్థన దగ్గరికి వచ్చినప్పుడు ఏమొచ్చేస్తుంది? బతకం వచ్చేస్తుంది. మీరు చేసేయండి డాడీ, మీరు చేసేయండి మమ్మీ, మీరు చెయ్యండి, నువ్వు చెయ్యవే, నువ్వు చెయ్యు, మీరు చేసేయండి, నేను పడుకుంటానండి అంటారు. ఏ ప్రార్థన గంట చేస్తారని నాకు అర్థం అవట్లా. ప్రార్థన గంటన్నర చేయవలసిన అవసరము లేదు. ప్రార్థన ఎంత నీట్ గా ఎంత సింప్లిఫై చేశాడు యేసు ప్రభువు. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో చదవండి. 5 సెంటెన్సుల్లో ప్రార్థన అయిపోతాయి. ఆ విధంగా కూడా దేవునికి కృతజ్ఞతలు చెల్లించకుండా ఏకర మంచాల మీద నిద్రించి తెల్లవారు లేచి ఒళ్ళించిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు. కాబట్టి మహోన్నతుడైన దేవుడు, మీరు ఏ దేశం నుండి సాంబ్రాన్ని తీసుకొచ్చినా మీ ధూపం నాకు అక్కర్లేదు, మీ నైవేద్యం నాకు అక్కర్లేదు, మీ బలులు ఎందు నాకు ఇష్టం లేదని చెప్పాడు.
చెప్పడం లేదా? బలులు తేకండి అన్నాడు. తర్వాత హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 9వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 9వ వచనంలో ఇలా రాసి ఉంది, ఆ గుడారము ప్రస్తుత కాలమునకు ఉపమానముగా ఉన్నది. ఈ ఉపమానార్థమును బట్టి మనస్సాక్షి విషయంలో ఆరాధకునికి సంపూర్ణ సిద్ధి కలుగు చేయలేని బలులు, అర్పణలు, బలులు అర్పింపబడుతున్నవి. ఆరాధకునికి సంపూర్ణ సిద్ధి కలుగు చేయలేని బలులు, మనస్సాక్షికి పట్టిన దోషాన్ని కడగలేని బలులు నాకు వద్దని చెప్పాడు దేవుడు. అంటే ఇప్పుడు ఆరాధించడానికి వచ్చేవారికి అర్థమవలసిన విషయం ఏంటంటే, బలుల వలన దేవుడు సంతోషించేవాడు కాడు. బలులు వేయమని చెప్పింది ఎవరు? ఆయనే. వాటి అందు మీకు మేలు లేదు, నాకు సంతోషం లేదు అంటే నేను చెప్పింది దేవుడే. ఏమండి? మనస్సాక్షికి కల్మషం పోదు, పాప జ్ఞప్తి పోదు, మీకు శుద్ధి రాదు, నాకు సంతోషం లేదు. కాబట్టి దయచేసి మీ బలులు నాకు తేకండి. ఒకవేళ ఎవరైనా బలి తెచ్చి వేస్తే ఆ బలి వేసిన వాడు నరహత్య చేసిన వాడితో సమానం అని చెప్పాడు. ఒకవేళ ఇంకా తొందరపాటు ఎవడైనా ఒక గొర్రె పిల్లని తీసుకొచ్చి పీక కోస్తే వాడు కుక్క మెడను విరిచిన వాడితో సమానం అని చెప్పాడు. ఎందుకంటే ఆ బలులు ఒక కారణం చేత మాత్రమే దేవుడు ఏర్పాటు చేశాడు. ఏంటో కారణము అంటే పాప క్షమాపణ కోసం ఏర్పాటు చేశాడు. రక్తం చిందించకుండా బలి జరగకుండా రక్తం చిందించబడదు, రక్తం చిందించకుండా పాప క్షమాపణ జరగదు. అందువల్ల పాప క్షమాపణ కోసం ఆయన బలులు ఏర్పాటు చేస్తే ఏటేటా పాపములు జ్ఞప్తికి వస్తున్నాయి. అందువల్ల దేవుడు ఏం చేశాడంటే అసలైన బలి వేసి ఈ బలులు ఆపేశాడు. ఇప్పుడు అసలైన బలి ఎవరు అంటే మన రక్షకుడైన క్రీస్తు. పస్కా బలి మనందరి పాపాల కోసం ఒక్కడ బలయ్యాడు, పాపము లేని వాడు బలయ్యాడు. ఇది అన్యాయమే. ఏది? యేసు ప్రభువు మన కొరకు బలవడం కూడా అన్యాయమే. ఆయన అన్యాయపు తీర్పు నందిన వాడే కోరుకోబడ్డాడని చెప్పాడు యెషయా. పాపం చేసింది ఎవరు? మనం. బలైంది ఎవరు? ఆయన. మరి ఎలా ఉంది ఇది? ఇది న్యాయమా? దేవుడి నిర్ణయం చెప్పున ఆయనకేమో అలా జరిగింది. మన పాపముల నిమిత్తము ఆయన పాపం అయ్యాడు, ఆయనకే పాపము లేదు. మన పాపాలు ఆయనకి చుట్టుకున్నాయి, మన దోషాలు ఆయనకి చుట్టుకున్నాయి, మన వ్యాధులు ఆయన భరించాడు. అర్థం లేదా? అర్థమైతే మారండి. మన దోషాలు ఆయనకి చుట్టుకున్నాయి, మన పాపాలు ఆయన భరించాడు, మన అపరాధార్థమైన శిక్ష ఆయన భుజంలో తీసుకున్నాడు. ఆయనకి ఏ పాపము లేదు, ఏ దోషము లేదు. దోషమూర్తివి నువ్వు, దోషమూర్తిని నేను, ఆయన పుణ్యమూర్తి. పుణ్యమూర్తికి మరణం రావడం ఏంటి? పుణ్యమూర్తికి శ్రమలు రావడం ఏంటి అంటే మన శ్రమలు ఆయనకు చుట్టుకున్నాయి, మన పాపాలు ఆయనకు చుట్టుకున్నాయి. ఆయన మనం పాపాలు మానట్లేదు. ఆలోచించండి. వన్ లైఫ్, వన్ డెత్. ఒకసారి జీవిస్తాం, ఓసారి మరణిస్తాం. రెండో జీవితం భూమి మీద మరుండదు, మళ్ళీ జన్మ మరుండదు, ఈ రూపం మరుండదు, ఈ రూపం మరుండదు, ఈ వాతావరణం మరుండదు. ఒక్కసారి ఉంటాం భూమి మీద. ఆ తర్వాత మళ్ళీ మన జ్ఞాపకాలన్నీ మరవబడతాయి. తరం తర్వాత తరం వచ్చేస్తుంది. ఆగదు, రోజులు ఆగవు, కాలం ఆగదు. మనిషి దేన్నైనా ఆపగలడు కానీ కాలాన్ని ఆపలేడు. అది ఆయన చేతిలో ఉంది, మానవుడి చేతిలో లేదు. మనం పోతే ఇంకొకళ్ళు వచ్చేస్తారు మన ప్లేస్లోకి, మన ఇంట్లోకి. వన్ లైఫ్ ఉంటది భూమి మీద. ఈ వన్ లైఫ్ లో చేంజ్ లేకపోతే దేవుడు శిక్షిస్తాడు. జాగ్రత్త. తర్వాత మారదాం. డిసెంబర్ 25కి నిర్ణయం తీసుకుందాం, జనవరి 1కి నిర్ణయం తీసుకుందాం, లేదా ఇంకొక రోజు మారదాం, 1st తారీఖు నుండి మారదాం అనుకుంటున్నారేమో. ఆ 1st తారీఖు ఉంటుంది, మనం ఉండమో తెలియదు. కాబట్టి దేవుడు ఏం చేశాడంటే
ఇశ్రాయేలీయులకి పాప క్షమాపణ నిమిత్తము ఈ బలులు ఏర్పాటు చేసిన వాడు దేవుడే. రాబోయే క్రీస్తు యొక్క రక్తానికి బదులుగా భయానగా లేదా అడ్వాన్స్ గా బలులు ఏర్పాటు చేసిన వాడు దేవుడే. ఎప్పుడైతే అసలుడు వచ్చాడో అప్పుడు దేవుడు ఏం చేశాడు? మీరు బలు ఆపండి, అసలుడు వచ్చేసాడు అన్నాడు. మేము అసలుడు వచ్చినా సరే మేము బలు వేస్తామంటే అప్పుడు చెప్పాడు, మీరు పద్ధతి గల మనుషులు కాదు, మీరు నరహంతకులు అన్నాడు. మీరు కుక్క మేడను విరిచిన వారితో సమానం అన్నాడు. కాబట్టి దయతో గమనించండి, దేవుడు సిస్టమ్ మార్చాడు, పద్ధతులు మార్చాడు. ఒకప్పుడు బలులు పెట్టింది ఆయనే, ఇప్పుడు బలులు అక్కర్లేదని చెప్పింది ఆయన. ఇంతవరకు నేను చెప్పిన ప్రవచనాలు అయితే ఇప్పుడు డైరెక్ట్ గా యేసు ప్రభువే ఒక మాట చెప్పాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో 5-6 వచనాల్లో ఇలా రాసి ఉంది. కాబట్టి ఆయన ఈ లోకంలో హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 5-6 వచనాల్లో ఇలా ఉంది. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఎలా చెప్తున్నాడు? బలియు అర్పణయు నీవు కోరలేదు గాని నాకొక శరీరమును అమర్చితివి, పూర్ణ హోమములు పాప పరిహారార్థ బలులు నీకు ఇష్టమైనవి కావు అన్నాడు. దేవుడికి ఇష్టమైనది క్రీస్తు బలి, దేవుడికి ఇష్టం కానివి జంతు బలి. దేవుడికి ఇష్టమైంది క్రీస్తు బలి, దేవుడికి ఇష్టం కానివి జంతు బలులు. కాబట్టి మనకు అర్థమవలసిన విషయం ఏంటంటే మనకు ఒకే ఒక బలి కోసం ఉన్నాడు, మనకు ఒకే ఒక బలి ఉంది, ఆ బలి జరిగింది. ఇప్పుడు ఈ బలి వల్ల మనకేం జరగాలి అంటే మనస్సాక్షి శుద్ధీకరణ జరగాలి, సంపూర్ణ శుద్ధి జరగాలి. ఆరాధించడానికి మహోన్నతులైన దేవుడిని యథార్థంగా సమీపించడం జరగాలి. అవన్నీ జరిగేది యేసుక్రీస్తు రక్తం ద్వారా. ఓకేనమ్మా? ఇప్పుడు బలులు ఉన్నాయా? తీసేసాడా? సరే, బైబిల్లో బలులు ఉన్నాయా అని బైబిల్ చెప్పిందా లేదా? ఎన్ని రకాలు? ఆ బలులు ఎవరు పెట్టారు? దేవుడే పెట్టాడు. దేవుడు పెడితేనే దేవుడి గ్రంథంలో ఉంటాయి. ఆ బలులు పెట్టిన దేవుడే ఒక ఉద్దేశంతో పెట్టాడు. ఆయన ఉద్దేశం నెరవేరిన తర్వాత ఇప్పుడు బలులు ఏం చేశాడంటే నాకు అక్కర్లేదు బలులు అని చెప్పేశాడు. కాబట్టి ఇప్పుడు బలులు అర్పించిన వాళ్ళందరికీ తెలియవలసిన విషయం ఏంటంటే, ఇప్పుడు మీరు ఎక్కడైనా ఎవరైనా బలులు అర్పిస్తే అంటే హోమాలు చేస్తే లేదా ఈ యాగాలు చేస్తే అర్పణలు అర్పిస్తే గ్రహించవలసిన విషయం ఏంటంటే దేవుడు ఎప్పుడో ఆపేమని చెప్పాడు. అక్షయ టైంలోనే దేవుడు ఎప్పుడో ఇర్మియా టైంలోనే ఆపేమని చెప్పాడు. యేసు ప్రభు టైంలో 1వ శతాబ్దంలోనే చెప్పాడు యేసు ప్రభు, దేవుడు బలులు కోరేవాడు ఆపేయండి అన్నాడు. మరేంటి పరిస్థితి అంటే మనందరి కోసం ఒకటి బలి అయ్యాడు. ఇంకా మన బలు వేయవలసిన అవసరము లేదు. ఆ బలే క్రీస్తు బలి. ఈ బలులు మధ్యలో వచ్చాయి. దహన బలి, నైవేద్యము, సమాధాన బలి, పాప పరిహారార్థ బలి, అపరాధ పరిహారార్థ బలి ఎప్పుడు వచ్చాయి? మధ్యలో వచ్చాయి. మధ్యలోనే తీసేశాడు. క్రీస్తు బలి ఎప్పుడు? జగత్తు పునాది బడగమునకు నిర్ణయించబడింది, జగత్తులో జరిగింది. ఇంకా అలాంటి బలి ఇంకెక్కడ ఎప్పుడు ఎవరికి జరగవలసిన అవసరమే. అందరి కోసం, సర్వ మానవాళి కోసం, అన్ని జనరేషన్స్ కోసం ఆయన ఒక్కడు బలి అయ్యాడు. నీ పిల్లలకి, నీకు, నీ మనవాళ్ళకి, నీ మనవరాలకి, నీ పిల్లల పిల్లలకి, ఈ లోకం ఉన్నంత వరకు అందరికీ సరిపోయిన బలి ఒకే బలి, క్రీస్తు బలి. అందరికీ సరిపడే రక్తం, అందరికీ సరిపడే బలి, అందరికీ సంపూర్ణ సిద్ధి కలుగు చేసే బలి క్రీస్తు బలి. కాబట్టి ఇప్పుడు ఆ బలులు తీసేసి దేవుడు ఎవరిని బలిగా అర్పించాడంటే ఆయన కుమారుడని క్రీస్తుని బలిగా అర్పించాడు. చెప్తున్నాను మళ్ళీ. ఒకప్పుడు ఆరాధించే స్థలం ఏది? యెరూషలేము. యెరూషలేము తీసేసి ఆరాధించడానికి ఇప్పుడు ఏం ఏర్పాటు చేశాడు? సంఘాన్ని ఏర్పాటు చేశాడు. ఒకప్పుడు ఆరాధించే ప్రజలు ఎవరు అంటే ఇశ్రాయేలీయులు లేదా యూదులు. ఇప్పుడు ఎవరికి అవకాశం ఇచ్చాడు? సర్వలోక జనులు దేవుడిని ఆరాధించడానికి అవకాశం ఇచ్చాడు. మూడోది ఏంటి అంటే ఒకప్పుడు మూడో పాయింట్ ఏం చెప్పాను, ప్రజలు యెరూషలేమును తీసేశాడు, సంఘాన్ని పెట్టాడు. తర్వాత యూదుల్ని ఇశ్రాయేలీయులు తీశాడు, సర్వజనులకు అవకాశం ఇచ్చాడు. తర్వాత ఆరాధనలో కీలకమైన పాత్ర ఎవరిది అంటే లేవీయులది. లేవి గోత్రాన్ని తీసేశాడు. ఇప్పుడు క్రైస్తవులే యాజకులుగా ప్రతిష్ఠించాడు. క్రైస్తవులే యాజకులుగా ప్రతిష్ఠించాడని గ్రంథం చెప్తే
మేము క్లర్జీలమి, మేము పాస్టర్లమి, మీరు వేరు మేము వేరని వీళ్ళు మధ్యలో ఏం చేశారంటే గోడలు కట్టడం స్టార్ట్ చేసి ఈ పులిపిట్లు వేసేసారు. మీరు అక్కడ ఉండాలి, మేము ఇక్కడ ఉండాలి అని. మీరు వేరు మేము వేరు. దైవజనులు అంటే ఆసమాసం అనుకుంటున్నారు అంటారు. దైవజనుడు అంటే ఎవడైనా దైవజనుడే. దైవజనుడు అంటే దేవునికి సంబంధించిన వాడే అర్థం. దైవజనులు అంటే ఎవరు? దేవుని జనులు. అయితే అక్కడ మెయిన్ ఏంటంటే పురుషులు నాయకత్వం వహిస్తారు కాబట్టి దైవజనులు. స్టేజ్ మీద మేమే ఉండాలి, మీరు కిందే ఉండాలి అనే సిస్టమ్ మనుషుల్ని విడగొట్టేది. మనందరం క్రీస్తు శరీరంలో అవయవాలము అనేది మనుషుల్ని కలిపేది. మీ అందరూ రండి, తర్వాత నేను వచ్చినప్పుడు మీ అందరూ లేచి నిలబడి వందనాలు చెప్పండి అనేది మనుషుల్ని విడగొట్టేది. మనందరం ఒకటే, ఒకరికొకరు వందనములు చెప్పుకోవాలి అనేది మనుషుల్ని కలిపేది. ఆధిక్యత కోరుకునేవారు, అహాన్ని విడిచిపెట్టిన వారు ఇవన్నీ పెట్టారు. గ్రంథం ఏమేమి చెప్పలేదు. మీలో ప్రముఖుడు ఎవడైనా గొప్పవాడు అవ్వాలని అనుకుంటే వాడు అందరికంటే తగ్గించుకోవాలి, పరిచర్య చేయాలి. నువ్వు వేదిక మీద కూర్చోవాలనుకుంటే ముందు కింద కూర్చో, ఆ తర్వాత నువ్వు అవసరం అనుకుంటే పిలుస్తారు అన్నాడు. నువ్వు డైరెక్ట్గా ముందు ఎక్కడికి ఎక్కిపోతున్నావు? స్టేజ్ ఎక్కిపోతున్నావు. ఎద్దులాగా ఎద్దాలుగా ఎక్కడ ఎత్తుకుంటే అక్కడికి వెళ్ళిపోతుంది కదా. ఆ రకంగా ఇప్పుడు ఏం జరిగిందంటే ముందు దుస్తాన్ని ఎక్కడ ఉంటుంది? వేదికల మీద ఉంటుంది. వేదికొద్దు, కింద కూర్చో. ఆయన అవసరం అంటే వేదిక మీద పిలుస్తాడు, నష్టమేం లేదు. తలాంతులు ఉన్న వాళ్ళు ఎక్కడున్నా రాణిస్తారు, తలాంతులు లేని వాళ్ళు కోరుకుంటారు, హెచ్చులు కోరుకుంటారు. ఇప్పుడు నేనేం చెప్పానంటే యెరూషలేమును మార్చేసి సంఘం పెట్టాడు, యూదుల్ని ఇశ్రాయేలీలు మార్చేసి క్రైస్తవులు పెట్టాడు, లేవీల్ని తీసేసి క్రైస్తవుల్లో యాజకులుగా చేశాడు, బలులు తీసేసి ఇప్పుడు యేసు ప్రభువునే బలిగా ఇచ్చాడు. 5 రకాల బలులు మరలేవు, ఒకే బలి అందరి కోసం, ఒక్కడే బలి అయ్యాడు. మారేయా? మారలేదా? మారే. ఇప్పుడు వాయిద్యాలు కూడా దేవుడే పెట్టాడు, మీకు తెలుసో లేదు. సంగీతం ఎవరు పెట్టారు? దేవుడే పెట్టాడు. దాన్ని ఎలా మార్చాడో, అది ఎలా మారిందో, అసలు సంగీతం అంటే ఏంటో, ఇప్పుడు అది ఆరాధనలో ఎలా ఉండాలో అనేది ప్రాముఖ్యమైన సబ్జెక్ట్. ఇప్పుడు ఎక్కడ చూసినా ఖాళీ లేదు ఎవరికి, ఎక్కడ చూసినా అవే ఉన్నాయి. వాటిని ఎలా మార్చాడో అది కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది మనకి. అది కూడా తెలియకపోతే అపరాధంలో పడతాం. కొన్నిసార్లు మీకు కూడా డౌట్ వస్తుంది, వాళ్ళందరికీ అన్నీ ఉన్నాయి, మనకి ఏమీ లేదు ఏంటండి. వాళ్ళకి అన్నీ ఉంటాయి, అసలు ఉండదు. మనకి అసలు ఉంటాయి, అన్నీ ఉండవు. కాబట్టి క్రమాన్ని వరుసగా మార్చుకుంటూ వచ్చే దేవుడు గ్రంథం ద్వారా మనకేం తెలియజేస్తున్నాడు అంటే ఈ మార్పులు గమనించండి, నేను కోరేవి ఇవి, నేను కోరడం మీరు చేయకండి అన్నాడు. ఇప్పుడు సంగీతం విషయంలో ఆయన ఏం కోరాడు అనేది మనం జాగ్రత్తగా పరిశీలన చేద్దాం. ఓకేనా? మీ అందరికీ వందనాలు.